ముంబైలో క్యాబ్ డ్రైవర్ కి జరిగిన సంఘటన గురించి మన ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాను. ఆ క్యాబ్ డ్రైవర్ ని తలుచుకుంటేనే చాలా బాధిస్తుంది. ఏం జరిగిందా అని చెప్పేసి ముంబైలో నాకు తెలిసి ఆ క్యాబ్ డ్రైవర్ అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తే చాలా బాధపడ్డాను. ఏం జరిగిందో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ వీడియోలో ఉన్న డ్రైవర్ కి ఓలాలో ఒక బీన్వాడి అనే ఏరియా నుంచి ఒక బుకింగ్ వచ్చింది. ఆ బుకింగ్ యాక్సెప్ట్ చేసి పికప్ పాయింట్ కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఏమని చెప్పిండంట, అన్న ఇది క్యాన్సిల్ చేస్తా రైడ్, నేను డబ్బులు నీకు డైరెక్ట్ ఇచ్చేస్తా, మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయని చెప్పేసి అన్నాడు. డ్రైవర్ కొంచెం ఆశపడి సరే ఎట్లా ఓలాకి కమిషన్ వెళ్ళాలి కదా ఎందుకులే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకుని దాన్ని క్యాన్సిల్ చేయించుకొని తీసుకుని వెళ్ళిండు. వెళ్తున్నప్పుడు పైప్ లైన్ అనే ఏరియాకి వెళ్ళిన తర్వాత ఆ బండి అక్కడ ఆపేసి అతని దగ్గర కొట్టి అతని దగ్గర ఉన్న ఫోను, పర్సు, డబ్బులు, కారులో ఏమైనా సామాన్ ఉంటే సామాన్లన్నీ తీసుకొని అతను ఫుల్ కొట్టేసి కార్లో పడేసి వెళ్ళిపోయారు. కానీ ఏమైందంటే అతను అక్కడ చనిపోయింది. అప్పటికి వాళ్ళు కొట్టుడికి అతను చనిపోయింది. ఫ్రాడ్స్ ఇలా కూడా చేస్తారు. కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు, కొంతమంది ఏమో బండ్లు ప్లస్ ప్రాణాలు కోల్పోయారు. చెప్పేది ఏంటంటే ఓలా ఊబర్ లో డ్రైవ్ చేసే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, ఓలా ఊబర్ లో బుకింగ్స్ వస్తే ఆన్లైన్ త్రూ చేయండి కానీ ఆఫ్లైన్ త్రూ చేయకండి. ఆఫ్లైన్ అంటే మీరు వెళ్ళి కస్టమర్ ని క్యాన్సిల్ చేయడం, లేదంటే మీరు క్యాన్సిల్ చేయడం, చేసి తీసుకెళ్ళడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఓలా ఊబర్ లో ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. మనం ఆన్లైన్ లో ఉన్నంత వరకే, వాళ్ళ త్రూ ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మిగతా టైంలో అయితే క్లెయిమ్ కాదు. నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ లో చేయండి. జాగ్రత్తగా ఉండండి.